ముందుగా డైరెక్టర్కి, అలాగే తేజ సజ్జాకి, అలాగే మంచు మనోజ్కి ఈ మిరాయి సినిమా చూస్తున్నంతసేపు నేను భూమి మీద ఉన్నానా లేదా వేరే గ్రహం మీద ఉన్నానా అనే అనుమానం నాకు కలిగింది. ఈ మిరాయి సినిమా నన్ను అంతగా ఆకట్టుకునింది. ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్ ప్రాణం పెట్టి ఈ సినిమాని చిత్రీకరించాడు. మనం సినిమా చూస్తున్నంతసేపు కూడా డైరెక్టర్ పడిన కష్టం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా ఈ సినిమాని తీయడం జరిగింది. నాకైతే విపరీతంగా నచ్చేసింది. అంటే ఈ మిరాయి సినిమా ఒక డైమండ్ లాంటిది. ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడాలి. థియేటర్కి వెళ్ళి చూస్తేనే ఆ మజా వస్తుంది. ఆ షార్ట్స్ కానీ, ఆ ఈఎఫెక్ట్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఆ సన్నివేశాలు కానీ ఇవన్నీ మనం ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని మనం చూడాలి. అయితే ఈ సినిమా ఎలా ఉందంటే నిజంగా చెప్తున్నా, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేదు, నేరుగా వెళ్ళి సినిమా చూడడమే. ఈ సినిమా తీసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్కి నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నా. చాలా అద్భుతంగా ఈ సినిమాని చిత్రీకరించారు. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, అలాగే తేజ సజ్జా యాక్టింగ్స్ కానీ, అలాగే మంచు మనోజ్ యాక్టింగ్స్ కానీ, అలాగే శ్రేయ, అలాగే ఈ సినిమాలో ఎవరైతే నటించారో, ఎవరెవరి పాత్రలు అయితే ఉన్నాయో వాళ్ళ పాత్రలకి న్యాయం చేశాడు. ఒక్కొక్క సీను చూస్తుంటే ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్ లాగా, అంటే గూస్ బంప్స్, అంటే రోమాలు నిక్కబడుచుకుంటాయి కదా, అలాంటి సీన్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఆ గ్రాఫిక్స్ నిజంగా మనకి చాలా సినిమాలు, మనం ఈఎఫెక్ట్స్ సినిమాలు మనం చాలా చూస్తాం. ఒక సినిమా చూస్తున్నప్పుడు ఇది ఈఎఫెక్ట్స్ షార్ట్ అని మనకి అర్థమవుతుంది. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు నీకు ఎక్కడా కూడా ఆ ఫీలింగ్ అనేది రాదు. ఇది గ్రాఫిక్స్, ఇది గ్రీన్ స్క్రీన్ మీద తీసిన షాట్ అనే మీకు ఎక్కడ కూడా రాదు. ఎందుకంటే వీళ్ళు తీసింది కూడా మొత్తం రియల్ లొకేషన్లో తీశాడు. దానివల్ల మనకి అలాంటి ఫీలింగ్స్ కలగవు. డైరెక్టర్కి ఇచ్చిన బడ్జెట్లో ఈ సినిమాని చాలా అద్భుతంగా చిత్రీకరించాడు. ఒక్కొక్క సీను ఒక్కొక్క డైమండ్ లాంటిది. ఏదైతే ఆ గద్ద ఏదైతే ఉందో, గద్దో లేకుంటే ఏదైతే రాబందో ఏదో కానీ, ఆ సీన్ ఏదైతే ఉందో ఆ సీనుని నిజంగా మీ చేత వీళ్ళలో వేస్తుంది, కేకలు పుట్టిస్తుంది. ఆ సీను అంత అద్భుతంగా ఆ సీన్ని చిత్రీకరించారు. సీజీ సీను షార్ట్ అదనమాట, అది సీజీతో చేసిన షార్ట్. అది అంత అద్భుతంగా ఉంది. ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం చాలా ఉంది, ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఈ సినిమా గురించి. కాబట్టి ఈ సినిమాని మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. నాకైతే ఈ సినిమా అద్భుతంగా నచ్చింది. తేజ సజ్జా అతను చిన్న పిల్లోడే కానీ, అతని వయసు చిన్నది కానీ అతని ఆలోచన అనేది చాలా పెద్దది, అతని దూరదృష్టి చాలా పెద్దది. ఎప్పుడైతే హనుమాన్ సినిమా తీశాడో ఆ సినిమాతో అతని ఒక ఐడియాలజీ ఏంటి, అతను గోల్ ఏంది, అతను ఎలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నాడు, అతను ఎలాంటి ఒక పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నాడు అని మనకి ఈ మిరాయి సినిమా చూసిన తర్వాత కూడా మనకి అర్థమే అవుతుంది. ఇంత చిన్న వయసులో ఇలాంటి సినిమాలు తీయాలి అనే మెచ్యూరిటీ ఏదైతే ఉందో ఆ మెచ్యూరిటీకి తేజ సజ్జాకి సెల్యూట్ చేయాలి. అంత మంచి స్క్రిప్ట్ని ఎంచుకోవడం జరిగింది. ఈ సినిమాలో మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో ఆ మంచు మనోజ్ సీన్స్ కూడా, అతని యాక్టింగ్ కూడా ఈ సినిమాలో చాలా అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో మంచు విష్ణు కూడా ప్రాణం పెట్టి ఈ సినిమాలో నటించాడు. అలాగే తేజ సజ్జా కూడా ఈ సినిమాలో ప్రాణం పెట్టి నటించాడు. అలాగే డైరెక్టర్ కూడా ఈ ప్రాణం పెట్టి ఈ సినిమాని ఈ తెరకెక్కించారు. ఈ సినిమా మొత్తం అంటే ఈ సినిమా అసలుకి ఎవరికి అంకితం చేయాలి, క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి అంటే నేను మాత్రం డైరెక్టర్కి ఇస్తాను, అతనికి మాత్రమే నేను ఇస్తాను. అతను లేకపోతే ఈ సినిమా లేదు. అతను ఎంత కష్టపడి ఎంత ఇష్టపడితే ఇలాంటి సినిమా వస్తుందో మనం సినిమా చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు ఈ సినిమా చూడకపోతే వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి.
చాలా బాగుంది. థ్యాంక్ యూ.